హలో సార్, నమస్తే అండి. నమస్తే. లావణ్య, రాజ్ తరుణ్ ఇప్పటి వరకు సరే అయిపోయింది. ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పింది. ఇక్కడితో క్లోజ్ అవుతుందో లేదా ముందే ఏం జరుగుతుంది అని మనం జస్ట్ వేచి చూసే కన్నా రాజ్ తరుణ్ పేరెంట్స్ వచ్చేసి అక్కడ మొత్తం విధ్వంసం చేయించడం ఒక 15 మందితో ఇలా జరుగుతుందని చెప్పేసి ఆవిడ మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది? ఎట్టకేలకి ఇది ముగిసిపోయింది. నేను అతని మీద పెట్టిన కేసులన్నీ నేను వెనక్కి తీసుకుంటున్నాను. నష్టపోయింది నేనే. నన్నెవరు ఓదార్చలేదు. ఒక ఆడపిల్లని అయ్యుండి నా మీద లేనిపోని అబాండాలు వేశారు. పోనీ నేను తప్పే చేశాను. నా బాతుకు నేను బతుకుతుంటే మళ్ళీ వచ్చి నన్ను ఏదేదో ఇబ్బందులు పెడుతున్నారు అని మీడియా ముందుకు వచ్చి, చిన్నోడా నీ కాళ్ళు పట్టుకుంటా, నేను కాళ్ళు పట్టుకుని క్షమిస్తాను. నీకు ప్రేమ లేకపోవచ్చు, నాకు ఆ ప్రేమ ఉంది. ఆ ప్రేమ కోసం నేను ఎంత తరితప్పిస్తున్నానో నీకు తెలియట్లేదు. 16 ఏళ్ళు మనం సహజీవనం చేశాం. 2014లో మనం పెళ్లి చేసుకున్నాం. సరే, నీకు నేనంటే ఇష్టం లేదా? ఎవరో వల్ల మన ఇద్దరి మధ్య రిలేషన్ బ్రేక్ అయింది. సరే, నువ్వు ఎట్లాగో సినిమాలు తీసుకుంటూ హీరోగా నువ్వు హ్యాపీగా ఉండాలి, నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను, నా ప్రేమతో నేను బతుక్కుంటాను ఆ మెమరీస్ తోటి అని అమ్మాయి మీడియా ముందు ఏదైతే క్షమాపణలు చెప్పిందో, ఆ అమ్మాయి మీద ఎవరెవరినో రోజుకొకరిని తీసుకొచ్చి మాట్లాడడం అనేది తప్పు అండి. అది ఇప్పుడు వెళ్ళి ఒక ఆడపిల్ల వెళ్ళి హాయ్ అని చెప్పి మాట్లాడితే ఆ అబ్బాయికి రంకు కడతారా? తప్పు కదా అండి. ఒక రూమ్ లో ఇద్దరు, ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే రంకేనాది? లోకం సమాజం అలా వెళ్ళి హెల్ప్ అడిగితే రంకు కడతారా? స్క్రిప్ట్ ఇచ్చి వేరే వాళ్ళ చేత మాట్లాడి ఇచ్చేసి అది నిజమని చెప్పి ప్రూవ్ చేయాలనుకుంటున్నారా? 4 గోడల మధ్య ఏం జరిగిందో ఆ పిల్లకి వాడికి తెలుస్తుంది, కానీ మీకెలా తెలుస్తుంది? వాడు వీడియో తీయాలనుకున్నాడు అంటే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టే కదా. అంతే కదా. ఒకవేళ ఈ అమ్మాయి వీడియో తీయాలనుకున్న అబ్బాయిని ఇబ్బంది పెట్టాలనే కదా. దురుద్దేశంతో ఆల్రెడీ సెల్ఫ్ రక్షణ కూడా అనుకోవచ్చు. అది అబ్బాయికి ఉంటది, అమ్మాయికి ఉంటది. కానీ ఒక ఆడపిల్ల ఒక అబ్బాయితో పడుకున్నవి తీసుకుంది, ఫోటోలు చేసుకుంది అంటే దాంట్లో ఏ రకంగా మీరు దాన్ని బయట పెట్టాలనుకున్నారు? ఒక అమ్మాయి వచ్చి అమ్మాయి నాతో ఇలా ఉంది, అమ్మాయి నాతో ఇలా చేసిందని నువ్వు ఏ రకంగా ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? నీకు తెలియని విషయాన్ని. సరే, అయిపోయింది. అలా రోజుకొకరిని తీసుకురావడము, రోజుకొకరిని కూర్చోబెట్టడం, వాళ్ళతో అమ్మాయికి రంకు కట్టడం చేస్తూనే ఉన్నారు రాజ్ తరుణ్ తరఫున మనుషులు. అది రాజ్ తరుణ్ గారు చేయిస్తున్నారని నాకు తెలియదు. రాజ్ తరుణ్ గారే ఖచ్చితంగా ఇలాంటివి చేయిస్తారని కూడా నేను నమ్మను. ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నాడు. అతను ముఖ్యంగా డాగ్ లవర్. కుక్కల్ని ప్రేమిస్తున్న ఎవరికి కూడా ఇలాంటివన్నీ చేయరండి. ఎందుకంటే వాళ్ళకి నిత్యం ఉత్యం మానం అనేవి ఉంటాయి. అవి లేని వాళ్ళే డబ్బుకు కకృతిపడి ప్యాకేజీలు జోబీల్లో వేసుకొని ఆస్తి కోసము ఏదైతే వెనకాల ఉందో, ఒక్కటే ఆడపిల్ల, దానికి ఎవరు లేరు, ఏదైనా చేసి దాన్ని మనం లాక్కోవాలి, ప్యాకేజ్ ముట్టింది మనకు అని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇందులో నేను పేర్లు చెప్పాల్సిన పని లేదు. ఎవరికైతే ఇది డైరెక్ట్ గా ముఖం మీద తగులుతుందో వాళ్ళే రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు రియాక్ట్ అవుతారు, తీసుకున్న రియాక్ట్ అవ్వరు. ఓకే, సో అయిపోయింది. ఈ రోజు సడన్ గా ఏం జరిగింది అంటే, ఆ అమ్మాయి ఏదైతే ఉంటుందో కోకాపేట్ల ఇంట్లో, అది రాజ్ తరుణ్ గారిదే అని చెప్పి, ప్లస్ రాజ్ తరుణ్ ఈ అమ్మాయి రాజ్ తరుణ్కి ఇచ్చిందా, రాజ్ తరుణ్ ఈ అమ్మాయి పేరు రాశాడా అది పక్కన పెడితే, ఆ ఇల్లు రాజ్ తరుణ్ పేరు మీదనే ఉంది. అది కోర్టులో కేసు నడుస్తుంది. అది ఈ అమ్మాయికి చెందాలా వాడికి చెందాలా అనేది కోర్టులో తెలుస్తుంది. ఆ ఇంటికి సంబంధించింది. ప్లస్ ఆ ఇల్లు ఆల్రెడీ అప్పుల్లో ఉంది. ఆ ఇంటి పేపర్స్ పెట్టుకొని వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. సరే, ఆ కొడుకు ఇండ్లు కాబట్టి వచ్చి ఉండడానికి వాళ్ళ అమ్మకి నాన్నకి అర్హత ఉంది. వచ్చారు, ఉండారు అనుకుందాం, వేరే విషయం. ఎలా రావాలి? ఏమ్మా, ఈ ఇంట్లో నేను ఉండొచ్చా? మా అబ్బాయి ఇల్లే కదా, మాకు హక్కు ఉంది కదా, మేము ఉంటాం. నువ్వు ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేదా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది కదా, ఒక ఆడపిల్లని మాకు అర్హత ఉంది అని చెప్పిన ఆ అమ్మాయి కూర్చోపెట్టి అన్నం పెట్టి, పెద్ద ముసలి వాళ్ళు, పండు ముసలి వాళ్ళు, బ్రాహ్మణ కుటుంబులు వచ్చారు ఇద్దరు. ఆయన ఏమో పాపం కాలికి దెబ్బ తగిలి వీల్ చైర్ లో ఉన్నాడు. ఆ తల్లి రోదన వేరే రకంగా ఉంది చూస్తున్నంతసేపు. కానీ వచ్చిన వాళ్ళు 15 మందితో వచ్చారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు అది 15 మందితో వచ్చారని నువ్వెట్లా కరెక్ట్ గా చెప్తున్నావు అని అవతల వాళ్ళు అడిగినా కూడా పోలీసులు వచ్చి ఆ 15 మందిని అరెస్ట్ చేశారన్న విషయం పోలీసులే చెప్పారు. వాళ్ళ దగ్గర ఫోన్ డేటా అంతా లాక్కున్నారు. ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని పిక్కు రావడం ఎదురుగుండా ఉండే సీసీ కెమెరాల్లో జరిగింది. ఆ ఇంట్లో సీసీ కెమెరాలు ఆఫ్ చేయించారు వాళ్ళ మనుషులు. వీడియో కాల్లో రాజ్ తరుణ్ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి, దాన్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకురండి అని. ఇంత చేయాల్సిన అవసరం ఒక హీరోకు ఉందంటారా? ఆ అమ్మాయిని ఇంకెంత హింసిస్తారు? ఆ అమ్మాయి చచ్చిపోవాలా? ఆ అమ్మాయి ప్రేమించడమే తప్ప? ఆ అమ్మాయి నిన్ను నమ్మి నీకు శరీరం అర్పించడం తప్ప? బట్టలు మార్చుకుని ఉంటే వీడియోలు తీసి బెదిరిస్తుంటే దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి హార్డ్ డిస్క్ తీసుకొచ్చి పోలీసులు అప్పగించడం తప్ప? లేదా నీతో పడుకోలేదని కక్ష కట్టి నువ్వు అమ్మాయి మీద చేస్తున్నాడని తప్ప?
డ్రగ్స్ ఎవరో అలవాటు చేశారు అమ్మాయికి? అమ్మాయి అంతటా వెళ్ళి డ్రగ్స్ తెచ్చుకుందా? ఆ అమ్మాయి 45 రోజులు జైల్లో గడిపిందే, ఒక ఆడపిల్ల. లేనిపోని నిందలకి పోలీస్ స్టేషన్లో డ్రగ్స్ అమ్ముతూ పట్టుకుందని చెప్పి అబద్ధాలు చెప్పారు. ట్రైన్ మిస్ అయ్యి ఆ పాప ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏం తెలుసని మాట్లాడుతున్నారండి అందరూ. మేము ఇన్వెస్టిగేట్, నేను అమ్మాయితో లావణ్యతో ఎప్పుడు మాట్లాడలేదే, మరి నాకెలా తెలుసా ఈ విషయాలు? బయటకు వస్తున్న విషయాలే కదా. ఎవరైతే నువ్వు తీసుకొచ్చి మాట్లాడుతున్నావో అందరినీ కూర్చోపెట్టి మగజాతికి నాకు ఆనిముత్యాన్ని నేను మగజాతికి అన్యాయం జరిగింది అని, అదే ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే ఒక్క మహిళా సంఘాలు ఎందుకు రావట్లేదండి? అమ్మాయి ఆడపిల్లేగా, అమ్మాయి ఒంటరిగా పోరాడుతోందిగా. ఒక వ్యభిచారికి కూడా మహిళా సంఘాలు వచ్చి మాట్లాడతాయి కదా. అలాంటిది ఒక నిర్దాక్షిణ్యమైన స్టేజ్లో ఉన్న ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరుగుతుంది ఎందుకు రావట్లేదు? నేను వాళ్ళ పేరెంట్స్ని ఏం అనట్లేదు, ఇది వాళ్ళ పేరెంట్స్ చేసిందే కాదు. రాజ్ తరుణ్ గారు కూడా చేయలేదు, వెనకాల ఉన్న వాళ్ళు చేయించారు ఆ ఇల్లు కోసం. ఆ అమ్మాయిని నిలువు నీడ లేకుండా రోడ్డు మీద నిలబెట్టాలి అని చెప్పి. ఆ అమ్మాయి ఏం తెలియని స్టేజ్లో రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు రాజ్ తరుణ్ గారిని నేను కోర్టు మెట్లు ఎక్కిస్తానని మాట్లాడుతోంది. ఇప్పుడు అమ్మాయికి భయం పట్టేసింది. ఏం నన్ను రోడ్డు మీద నిలువు నీడ లేకుండా చేస్తున్నారా? ఏదో నాకు పొట్ట నేను తింటున్నాను, కేసు కూడా మీడియా ముందే కదా, కాలు పట్టుకొని క్షమిస్తాను, నా కేసులు వాపస్ తీసుకొని నా బతుకు నేను బతుకుతాను, అతను వచ్చే పంత అతను వస్తాడు, లేదంటే లేదు, ఆ కాంప్రమైజ్ అనేది వాళ్ళే చేసుకుంటారని అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఈ గోల్ అంతా వెనకాల ఉండే వాళ్ళు ఎందుకు చేయిస్తున్నారండి? ఏం కావాలి వాళ్ళకి? అంతే కదా. ఒక ఆడపిల్లని ఇలా చేస్తే అసలు అమ్మాయి తప్పు చేసిందే అనుకున్నావు, తప్పు చేసిన అమ్మాయికి చట్టం శిక్షిస్తుంది కదా, నువ్వెందుకు శిక్షించడం? నీకంత గ్రడ్జ్ ఏంటి ఆ పిల్ల మీద? ఏదైనా ఉంటే వాళ్ళిద్దరు చూసుకునే. రాజ్ తరుణ్ వదిలేయండి, అసలు రాజ్ తరుణ్ పిక్చర్ లో లేడు అక్కడ. వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు, ఆ అమ్మాయి ఒక పక్క ఏడుస్తుంది. వీడియో కాల్ లో రాజ్ తరుణ్ ఉన్నారు అని అమ్మాయి కూడా చెప్తోంది. బట్ నేను ఆ వీడియో కాల్ ని చూడలేదు, నేను దాని గురించి మాట్లాడను. ఓకే, రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ భాగవతం అంతా చేయించారో వాళ్ళకి తెలియదా ఇద్దరు ముసలి ఏడుస్తున్నారు ఇక్కడ అని? తల్లి తండ్రిని రోడ్డు మీద పెట్టి అబ్బాయి అక్కడ ఏం చేస్తున్నాడు రాజ్ తరుణ్? ఇంకోటి వచ్చింది ఎవరితో ప్రీతి అంట, దానికి అసలు ఏం తెలుసు? 21 కుక్కల్ని చంపేసిందని మాట్లాడుతున్నారు. కుక్కల్ని చంపేసింది లావణ్య అని మాట్లాడుతుంది అమ్మాయి. నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? ఆ పెద్దవాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సేఫ్ ప్లేస్ లో ఉంచడమో, లేకపోతే పోలీసులతో సార్ ఈ ఇల్లు ఉండాల్చా లేదా, వాళ్ళు వచ్చారు ఊరి నుంచి, ఆ అమ్మాయి ఎట్లా తరిమేస్తోందని మేము అంటున్నాము, మీరు తేల్చండి అని పోలీసులను ఆశ్రయించాలా? ఫోన్ ఉంది కదా అని చెప్పి మీడియాకి ఫోన్ చేయాలా? ఇద్దరు ముసలాలను రోడ్డు మీద పెట్టారుగా మీరు ఇప్పుడు తీసుకొచ్చి. ఆ అమ్మాయి పెట్ల మీరు తీసుకొచ్చారు వాళ్ళని అక్కడికి. ఆ అమ్మాయి పిలిచిందా రమ్మని? ఆ అమ్మాయి ఏమైనా గెలికిందా? కడుపుకి అన్నం తినే వాళ్ళు కూడా తల్లిదండ్రులు అట్లా ఏడుస్తుంటే చూడరండి. వస్తాడు ఎక్కడికైనా ఆ అబ్బాయి, ఆ అబ్బాయి ఎక్కడున్నాడో తెలియట్లా ముందు అసలు. ఆల్మోస్ట్ జరిగి 2 to 3 years అవుతున్నప్పటికీ ఇప్పటికి ఎంతైనా అవ్వనివ్వండి, ప్రేమ పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం, వాళ్ళిద్దరూ తేల్చుకోవాలి. మధ్యలో నేనెవరు మాట్లాడడానికి, నువ్వెవరు మాట్లాడడానికి, నువ్వు దాన్ని రంకు భాగవతం బయట పెట్టడానికి నువ్వెవరు? అది రంకు అని చెప్పడానికి. కడుపుకు అన్నం కూడా తినకుండా ప్రవర్తిస్తున్నారండి. ఈ విషయంలో వాళ్ళ పేరెంట్స్ని సురక్షితంగా ఆ ఇంట్లో ఉంచుతారా లేదా అనేది పోలీసులు చూసుకోవాలి. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని మీ ఇద్దరు వచ్చి కూర్చొని మాట్లాడమంటే నేను మాట్లాడి ఉండేదాన్ని. ఇలా 15 మందిని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ ఆపండి అంకుల్, ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ ఏమో గానీ ఇల్లంతా కూడా ఎక్కడికక్కడ పగలగొట్టినట్టు కనిపిస్తుంది క్లియర్ గా. ఎవరి ఇంటిని వారు అమ్మాయి పగలు కొట్టుకుంటుందా? అదే కదా. ఉన్నారు ఇద్దరు. ప్రీతి అనే ఆవిడ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా మస్తాన్ సాయి వచ్చి టీవీ పగలగొట్టాడని, ఆ రోజు కూడా ప్రూఫ్లు చూపించలేదు, ఈ రోజు కూడా ప్రూఫ్లు చూపించమని చెప్పేసి అంటుంది. మరి పగలగొట్టింది ఎవరిని అడగాలి ప్రూఫ్ల గురించి? తను చూపించు. పోలీసులు వచ్చి డైరెక్ట్ గానే మస్తాన్ సాయి ఆ పిల్ల గొంతు పట్టుకున్నప్పుడే కదా అరెస్ట్ చేశారు. అంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? వాడి హార్డ్ డిస్క్ లో ఇన్ని వీడియోలు ఉన్నాయి, అశ్లీల వీడియోలన్నీ, అవి ప్రూఫ్లు కనిపించట్లేదా ఈ మనిషికి? అదే కదా. ఏం మాట్లాడుతుందండి? సెన్స్ ఉండి మాట్లాడుతుందా, సెన్స్ లేకుండా మాట్లాడుతుందా? రోడ్డు మీదకి తీసుకొచ్చిందని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తుంది. ఏ రకంగా రోడ్డు మీద తీసుకొచ్చిందంట? తనకి సంబంధించిన ఏదో నన్ను కూడా రోడ్డు మీద తీసుకొచ్చింది అంటే నువ్వు తప్పు చేసావని ఒప్పుకుంటున్నావు కదా. నువ్వు రోడ్డు మీద తీసుకొచ్చితే నువ్వు నిజాయితీ పరమైతే రోడ్డు మీద నువ్వు నిలబడతావు, న్యాయం నీ పక్కే ఉంటదిగా. సో అందుకని లాజిక్. సో నేను అందుకే ఇక్కడికి ఫైట్ చేయడానికి వచ్చాను వాళ్ళ కోసం అని చెప్పేసి. ఎవరి కోసం? వాళ్ళ పేరెంట్స్ కోసం. వాళ్ళ పేరెంట్స్ కోసం ఎవరు రావాలి? కానీ ఎవరు రావాలి పేరెంట్స్ కోసం? ఫస్ట్ తన కొడుకు రావాలి. తన కొడుకు రావాలి, లేకపోతే ఆయన కన్నో చెల్లో అక్కో రావాలి. నువ్వెవరు రావడానికి? నీకు అంత సామాజిక స్పృహ ఉంటే నిన్ను రోడ్డు మీదకి లాగేసింది అన్న దానికి ప్రూఫ్లు చూపి. నువ్వెక్కు రోడ్డు, నువ్వెక్కు కోర్టు మెట్లు లాగు.
వాళ్ళ పేరెంట్స్ ని కాపాడుకోవడానికి నువ్వు వచ్చానంటున్నావే, కాపాడేవాడి నువ్వేం చేయాలి తెలుసా? పోలీసులకు ఫోన్ చేసి సార్ ఇది పరిస్థితి, కోర్టులో కేసు ఉంది, వీళ్ళు ఇక్కడ ఉండొచ్చా లేదా అని చెయ్యి. వాళ్ళకి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళ కన్నీళ్లు తుడుస్తూ మైకులు వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, వాళ్ళ నాన్న ఏం మాట్లాడతారు ఆ పెద్దవాళ్ళు నువ్వు చేసిన భాగోతానికి? ఇటుపక్క ఆడపిల్ల అన్యాయం అవుతుంది, అటుపక్క ముసలి అన్యాయం అయిపోతారు, మీరు మాత్రం మీడియాలకు బయటలు ఇస్తూ కూర్చుంటున్నారు ఇద్దరు అక్కడ. చివరిగా వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చినట్టు. ఆబ్వియస్ గా కదా, మీరే కదా తీసుకొచ్చారు వాళ్ళని రోడ్డు మీదకి. లావణ్య ఏమైనా రోడ్డు మీద తీసుకొచ్చిందా? లావణ్య ఏమైనా మాట్లాడిందా వాళ్ళ అమ్మ నాన్న గురించి? ఆ రోజు ఇంత అన్యాయం జరుగుతుందండి అని కోర్టుకు వెళ్ళి ఇప్పుడు ఆమె అంటుంది, ఇందాక వీడియో చూసాను నేను, వాళ్ళు ఇద్దరు ముసలోళ్ళండి వెళ్ళి తలుపులు దబా 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 బాధింది అని. అదే అన్యాయం నీకు జరిగితే నువ్వు తలుపులు బాధడం కాదు, తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్తావు. అన్యాయం జరిగిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. నువ్వు ప్రేమించి చూడు ఒకరిని, తెలుస్తుంది నీకు ఆ బాధ. మాట్లాడుతూ ఉంటారు వచ్చి రోడ్డు మీద, పెద్దవాళ్ళని అక్కడ ఏడిపిస్తూ వాళ్ళ ముందు మైకులు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ముగ్గురు మనుషుల్ని రోడ్డు మీద నిలబెట్టారు ఈ రోజు మీకు కావాల్సిన ఫుటేజ్ కోసం. వాళ్ళు బాధపడడం చాలా దారుణంగా ఉందండి, నాకే ఏడుపు వస్తుంది. ఇద్దరు ముసలి వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు, ఆమె ఆయన వీల్ చైర్ లో ఉన్నారు. ఆ అమ్మాయి వాళ్ళ కొడుకు అన్యాయం చేసిందా లేదా అనేది నలుగురికి మధ్య సంబంధించిన విషయం. అది కోర్టు తెలుస్తుంది, పోలీసులు తెలుస్తుంది. నీకంత సామాజిక స్పృహ ఉన్న దానివైతే పోలీసులు పిలిచి వాళ్ళ ముందు మాట్లాడిచ్చు. ఫోన్ చేయి నర్సింగ్ పోలీసులకి. ఎందుకు మీడియా ముందు మాట్లాడుతున్నావు కుక్కలాగా? కుక్క కన్నా కొంచెం విశ్వాసం ఉంటది, నీకు అది కూడా లేదు. పోలీసులు వచ్చి ఒక 8 మంది ఆడవాళ్ళని అందరినీ అరెస్ట్ చేశారమ్మా, నేను కాదనట్లా. నీకు నిజంగా లావణ్య వాళ్ళిద్దరిని ఇట్లా చేసింది అని తెలిస్తే నువ్వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కోర్టులో కేసు నడుస్తుందండి, వీళ్ళు ఇక్కడికి వస్తే లావణ్య ఇట్లా బిహేవ్ చేసిందని నువ్వు ప్రూఫ్ చేయి. అప్పుడు నీ వెనకాల ఉంటది న్యాయం. నువ్వెందుకు నోరు పారేసుకుంటున్నావు అనేది నా క్వశ్చన్. దీన్ని ఎక్కడ దాకా పోతుందో అక్కడ నేను మాట్లాడకూడదు అనుకున్నానండి, ఎందుకంటే అది వాళ్ళ కుటుంబం సంబంధించిన విషయం. మన కుటుంబం గురించి ఎక్కువ మాట్లాడితే మనకు సిగ్గులేదు అనుకుంటారు, వాళ్ళకి ఎట్లాగో లేదు మాట్లాడే వాళ్ళకి. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతానంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయి ముగ్గురు అన్యాయం అయ్యారు రోడ్డు మీద. ఇప్పుడు ఈరోజు మీరు చేసిన పెంటకి ఆస్తి కోసం ఇంత కకృతి పడుతున్నారా? ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని అలా చూసి తట్టుకోగలరా అండి రాజ్ తరుణ్ గారు? ఆ అబ్బాయి ఫోన్ చేసి పోలీసులకి మా అమ్మని ఇట్లా జరిగింది, మా నాన్నని ఇట్లా జరిగిందని మాట్లాడాలి. చూద్దాం ఎంతవరకు జరుగుతుందో ఇది.